వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తమిళనాడు ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతూ వస్తుంది. ఈ పోలింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఓట్ల ప్రక్రియ మాత్రము గణనీయంగా ఉన్నది అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈవీఎంల మొరాయింపు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంది. ఈవీఎంల వల్ల ఎవరైతే క్యూలో ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పోలింగ్ టైంని ఒక 2 గంటల పాటు పెంచాలని చెప్పేసి టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు అక్కడ కొంత రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్నటువంటి ఓటర్లు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తమిళనాడులో భారీగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సుమారు 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది? ప్రస్తుతము ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా సహజంగా అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు, శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో తమిళనాడు ఎన్నికలు చాలా ఉత్సాహంగాను లేదంటే చాలా కాన్స్పిరెన్సీని క్రియేట్ చేసేటువంటి ఎన్నికలు. సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల శైలిని కావచ్చు, ఆ సరళిని కానీ చూస్తూ ఉన్నప్పుడు విపరీతంగా పోలింగ్ నమోదవుతూ వచ్చింది. మోర్ దెన్ 80% అక్కడ పోలింగ్ కూడా రికార్డ్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్స్ ఇది ఎవరికి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ ఉంటుంది? అశోక్ గారు, ముఖ్యంగా ఒక మాట అంటారు సార్, ఈ ఎన్నికల విషయం వచ్చినప్పుడు దేశం అంతా ఒకే ఎత్తు, తమిళనాడు మరొక ఎత్తు అని అంటారు. ఓకే, అంటే దీన్ని బట్టి మనం గమనించవచ్చు, తమిళనాడు అంటేనే ఒక వైవిధ్యభరితమైన వాతావరణం, అలాగే అక్కడ ప్రజల ఆలోచన సరళి, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ నేపథ్యం అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అసలు వాళ్ళలో ఉన్నటువంటి ఒక జాతీయతావాదం కంటే కూడా స్థానికత పైన వాళ్ళకు పట్టెక్కువగా ఉంటుంది. అలాగే మనకందరికీ తెలుసు, తమిళులు భాషా ప్రియులు కూడా. వాళ్ళ భాష, దానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలపై వాళ్లకు మనం ఊహించనంత దానిపై ఒక పట్టు ఉంది, పట్టుదల కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికలకు వచ్చేసరికి మామూలుగా ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం, 5 సంవత్సరాలు ఒక్కొక్కరు అలా పంచుకున్నట్టు ఉంటుంది అక్కడ పద్ధతి. మరి ఆ స్వింగ్ ఏమిటి అని కూడా చాలాసార్లు ఆలోచన చేస్తే, అక్కడ ఎప్పుడు కూడా స్పర్ధయా వర్ధతే విద్య అని మనకు మాట ఉంటుంది. అలా ఎప్పుడైతే కాంపిటేటివ్నెస్ అనేది ఉంటుందో డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని వాళ్ళు భావిస్తారు. అందువల్ల వీళ్ళకో టర్మ్ వాళ్ళకో టర్మ్ ఇవ్వటం వల్ల వీళ్ళకంటే మేము బాగా చేయాలి, వాళ్ళకంటే మేము ఇంకా అధిగమించి చేయాలన్న ఉత్సాహంతో పార్టీల చేత పని చేయించుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు తమిళులు. ఓకే, మిగతా రాష్ట్రాల్లో పార్టీలు ప్రజలను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉంటాయి, కానీ తమిళనాడులో ప్రజలు పార్టీలను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి అక్కడ ప్రజలు చాలా వాళ్ళ ఆలోచన శక్తి కానీ మనం చూసినట్టయితే, చిన్నప్పట్లో రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా పేపర్ చదవటం, ప్రతిరోజు సొంతగా పేపర్ కొనుక్కొని చదవటం, అలాగే అంశాల మీద మంచి వాళ్ళకేమంటారు గ్రిప్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్లో అక్కడ లిటరసీ కూడా చాలా ఎక్కువగా ఉంది రేట్. ఇవన్నీ మనం చూసినట్టయితే తమిళనాడులో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా వెళ్తాయి అనేటువంటిది అక్కడ ఉన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఏదైతే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఉందో, దాని గ్రోత్ ఇంజన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అశోక్ గారు. గత 14 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని అంత విధంగా దాదాపు 12% అనేటువంటిది ఇప్పుడు స్టేట్ జీడిపి అని మనం అంటాం కదా, అది ఎస్కలేట్ అయ్యి ఉంది. సో దట్స్ ఏ గుడ్ గ్రోత్ ఇంజన్ అని చెప్పొచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా ఇట్ ఈస్ అప్ బై నియర్లీ 15%. మరి ఈ 2 గణాంకాలే చాలు రూలింగ్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎంత చక్కగా వాటికి అనుకూలంగా మార్చుకునింది అని చెప్పడానికి. మరి స్థూలంగా ఎకానమీ వైజ్ ఇలా ఉంటే, మరి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఎంకే పార్టీ అనేటువంటిది మొదటి నుంచి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే ఆధారపడి ఉంది. ఎందువల్ల అంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ, అంటే ఏదైతే నిత్యావసర వస్తువులు అవసరంలో ఉన్నటువంటివి కూడా ఇవ్వాలి అనే సంకల్పంతో ఉంది. కాబట్టి మరి దాన్ని చూసి ఏఐఏడిఎంకే కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ మధ్య సేమ్ ఆల్మోస్ట్ ఈ ఫ్రీబీస్ అనేవి సమానంగా ఉంటాయి. మరి ఈ ఫ్రీబీస్ కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ మీరు అన్నట్టు తమిళనాడులో వచ్చినటువంటి కొత్త పార్టీలు.
తమిళహ వెట్రి కళహం అని యాక్టర్ విజయ్ స్థాపించినటువంటి 2 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీ ఈసారి ఫస్ట్ టైం 234 సీట్లలో కూడా వాళ్ళు నిలబడ్డారు. మరి ఒక యాక్టర్గా విజయ్ గారు ఏ విధంగా ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోగలుగుతారో, అలాగే ప్రజలు వాళ్ళు ఈ యొక్క విజయ్ గారు ఎక్కడైతే మీటింగ్స్ కండక్ట్ చేశారో అక్కడ భారీ ఎత్తున తరలి రావటం, అలాగే మనం చాలా సందర్భాల్లో చూసాం ప్రమాదాలు కూడా జరిగినాయి. మరి నిజంగా ఇది ప్రజల యొక్క అంగీకారంగా మనం స్వీకరించాలా, ఓట్లగా మార్చుకోగలుగుతారా అనేటువంటిది మనం చూడాలి. అలాగే ఇంకొక కొత్త పార్టీ కూడా వచ్చింది, సీమన్ అనే అతను స్టార్ట్ చేసినటువంటి నామ్ తమిళర్ కట్చి అనేటువంటి పార్టీ, అంటే వీఆర్ తమిళియన్స్ అని దాని అర్థం. మరి ఆ పార్టీ కూడా ఇంటెలెక్చువల్ పార్టీ. ప్రధానంగా ఆ పార్టీలో ప్రొఫెసర్స్ కానివ్వండి, చాలామంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అలాగే ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు అలాంటి వాళ్ళు. మరి ఒక ఇంటెలెక్చువల్ సొసైటీని బిల్డ్ చేయాలి అనేటువంటిది సీమన్ గారి ఉద్దేశం. కాబట్టి అది కూడా అర్బన్ ఏరియాస్లో ఇంపాక్ట్ చూపుతుంది. రూరల్లో అంటే అక్కడంతా కూడా ఎమోషనల్ టచే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తమిళనాడులో మనం చూడాలి అంటే చెన్నై తర్వాత కోయంబత్తూరు. ఎందువల్ల అంటే అది ఒక ఇండస్ట్రియల్ ప్లేస్ కాబట్టి, ఎకనామిక్ జోన్ కాబట్టి, మనం ఈ చెన్నై కోయంబత్తూరును కనుక ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోగలుగుతారో, అక్కడ ప్రజల్ని తమ మౌళ్ళులోకి ఉంచుకోగలుగుతారో, ఆల్మోస్ట్ ఇంకా అన్ని పార్టీలు ఇంకా రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఇంకా అన్నీ కూడా దానివైపే వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు చూసినట్టయితే అర్బన్ రూరల్ డివైడ్ కూడా తమిళనాడులో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు చెన్నై కానివ్వండి, కొన్ని ప్లేసెస్ ఎలా అంటే హైలీ అర్బనైజ్డ్. అలా ఇప్పుడు మనం కనుక తంజావూరు నుంచి కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి, ధనుష్కోటి అట్లా కనుక వెళ్తే అంటే టూర్ రూరల్ అసలు మనం ఊహ చేయలేం. అంటే ఇంకా కూడా ఇలా ఉన్నారా అంటే మనం తక్కువ చేయటం కాదు, ఇంకా డౌన్లో పూర్తి మనం ఏదైతే ఒక 50 years ముందు ఎలా ఉంటారో ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇంకా. అంటే కనీస వసతులతో ఉండటం అంటే ఆ వాతావరణం అవన్నీ కూడా బాగుంటాయి, కానీ సివిలైజేషన్ వైజ్, ఎవల్యూషన్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, దూరంగా ఉంటారు, చాలా దూరం. అంటే ఈ అర్బన్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన పరిధి అలాగే ఉంటుంది. సంగీతం, సాహిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది, భరతనాట్యం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మరి ఇలాంటి ఒక ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి అంటే ఆ పార్టీలో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉండాలి. ఇంకోటి సెక్టార్ వైజ్ ఆ డివిజన్ అని, మనం కరెక్ట్గా ఏ క్యాండిడేట్ని ఏ ప్లేస్లో ఉంచుతున్నాం అనేటువంటిది తమిళనాడులో చాలా ముఖ్యం. మంచి వక్త అయి ఉండాలి, అలాగే ప్రజలతో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళనే వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ముఖ్యంగా తమిళుల యొక్క సైకాలజీ అది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఒక ముఖ్య ఫ్యాక్టర్ అయితే విజయ్ ఏ పార్టీకి మేలు చేస్తాడు, ఏ పార్టీకి ఆయన ఒక హార్ట్ అనేది జరుగుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ చిన్న కంపారిజన్, ఈరోజు జరిగినటువంటి ఏదైతే పోలింగ్కి సంబంధించి చూసుకుంటే చాలా ఎక్కువగా యూత్ పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు, యూత్ ఓటింగ్ ఎక్కువగా జరుగుతూ వచ్చింది. బేసిక్ ఏంటంటే విజయ్ ఆ యూత్ ఓటింగ్కి సంబంధించి గ్రాప్ చేశాడనేది ఒక టాకు. ఈ సర్వేలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి పక్కన పెట్టేసేస్తే జనరల్గా కామన్ పబ్లిక్ అంతా కూడా ఇది ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే డిఎంకేలో పవర్లో ఉంది, డిఎంకే సక్సెస్ఫుల్గా వాళ్ళందరికీ ఏవైతే స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిందని చెప్పేసి డిఎంకే చెప్పుకుంటుంది. అన్నా డిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళిద్దరూ మేము గతంలో ఆల్రెడీ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళ అవినీతిని అంతా మేము బయట పెడుతున్నాము, మేము ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్నాం అన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కొత్తగా విజయ్కి ఈ యూత్ ఓటింగ్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఓటింగ్ కావచ్చు, ఈవెన్గా చెప్పాలనుకుంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించిన సపోర్ట్ కావచ్చు, ఇదంతా ఎక్కువగా విజయ్కు ఉండే అవకాశం అయితే ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్గా. ఎందువల్ల అంటే ఒక యాక్టర్ అన్నప్పుడు హీ విల్ టచ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ మెనీ పీపుల్. రూరల్గా కూడా యాక్టర్ అంటే ఒక కనెక్టివిటీ ఉంటుంది. అలాగే మీరు అన్నట్టు యూత్లో రీఫార్మేషన్ అనేది యూత్కి చాలా ఇష్టం. ఈ డిఎంకే కానివ్వండి, ఏడిఎంకే కానివ్వండి, అవి ట్రెడిషనల్ పార్టీస్. వాటి ప్యాటర్న్స్ ఒక లాస్ట్ 50 yearsగా అలాగే కొనసాగుతూ ఉంటాయి. వాటి మధ్య రైవలరీస్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా చూశారు, వీళ్ళ ప్యాటర్న్ వాళ్ళ ప్యాటర్న్ అనేక మార్లు చూశారు. కాబట్టి ట్రెడిషనల్గా ఉన్నవాళ్ళు అలాగే ఆ మూసలో వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మాత్రం ఒక చేంజ్, అలాగే తమిళనాడును ఒక కొత్త వైబ్రెంట్ స్టేట్గా చూడాలి అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి న్యాచురల్గా విజయ్ హ్యాస్ ఏ గ్రేటర్ అపీలింగ్ పవర్ అని నేను అనుకుంటాను. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి సెంటిమెంట్ కూడా ఎలా ఉందంటే యాక్టర్స్కు ఫేవరబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గారు కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా యాక్టర్సే. మరి యాక్టర్స్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు,
అలాగే యాక్టర్స్లో కూడా కొంతమంది చాలా ఫేమస్ పీపులే కానీ పొలిటికల్ ఇంపాక్ట్ చేయలేకపోయారు. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా మనం శివాజీ గణేశన్ అని ఒక యాక్టర్ ఉండేవారు. శివాజీ గణేశన్ కావచ్చు. మరి వారు తమిళ మున్నేట్రం ఉండని అని ఒక పార్టీ స్టార్ట్ చేశారు. ఆ పార్టీ కూడా సేమ్ విజయ్ లాగానే అన్ని స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ చేసినా కూడా పెద్దగా ఫలితాలు చూపలేకపోయింది. ఈవెన్ కమల్ హాసన్, మరి వీళ్ళందరూ కూడా యాక్చువల్గా కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూడా వాలంటరీగా వెనక్కి వచ్చేసారు. కానీ లేకుంటే అదొక పెద్ద ప్రపంచమై ఉండేది. అసలు మనం ఊహ చేయలేం. రజనీకాంత్ గారు కనుక రంగప్రవేశం చేస్తుంటే అసలు ఎలా ఉండేది అనేటువంటిది నిజంగా అదొక కొత్త విషయంగా ఉండేది. బట్ ఫర్ నౌ విజయ్ అనేటువంటి శక్తి నిజంగా ఇట్స్ ఎన్ ఎవాల్వింగ్ ఫోర్స్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అతను ఎంత ప్రభావం చూపుతాడనేది మనకు తెలుస్తుంది. ఇక రాబోయే ఎన్నికల్లో నిజంగా రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి కెపాసిటీ అతనికి ఉందా లేదా అనే అనేక అంశాలపైన ఉండి ఆయనకు కూడా అనుకూల సమయంలో పట్టం కట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక ఎమర్జింగ్ లీడర్గా తయారవుతున్నారు, ప్రజలకు బాగా చేరువవుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ హీ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ ది డేస్ టు కమ్. కానీ ఇప్పుడైతే మనం చూసినట్టయితే డిఎంకే ఎండిఎంకే మధ్యలో పోరు, చాలా ఉధృతమైన పోరు చాలా ఏరియాస్లో మనం చూస్తున్నాం. ఈ ఇంటీరియర్ తమిళనాడు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిటీస్లో కానీ చూస్తే ఈ డిఎంకే ఏఐడిఎంకే గట్టి పోటీలు ఇస్తున్నాయి. ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏమిటంటే పళనిస్వామి అలాగే పన్నీర్ సెల్వం వాళ్ళ మధ్య జరిగిన అనేక అంశాలు, అలాగే శశికళ ఫ్యాక్టర్, అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ మిగతా పార్టీలు ఎండిఎంకే లాంటి పార్టీలు కూడా ఉన్నాయండి. వైగో అని ఒక లీడర్ ఉంటారు, వై గోపాలస్వామి అని, ఆయనను వైగో అంటారు, ఎండిఎంకే పార్టీ అతను. మరి అటువంటి వైగో లాంటి పార్టీలు కూడా చాలా సందర్భాల్లో భారీ ఓట్ శాతాన్ని వాళ్ళు కూడా సాధించారు. అంటే కొన్ని ఏరియాస్లో, లిమిటెడ్ ఏరియాస్లో. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మామూలుగా అయితే బ్యాక్ టు బ్యాక్ గెలవటం అనేటువంటిది తమిళనాడులో నిజంగా ఒక లేని అంశం. అది కరుణానిధి గారు ఉన్నప్పుడు కూడా ఆయన బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు గెలవలేదు. 5 సార్లు సీఎంగా అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు గెలవలేదు. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ గారు కనుక గెలిచినట్టయితే అది డెఫినెట్లీ ఈజ్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ హిస్టరీ అని మనం చెప్పొచ్చు. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వీటి యొక్క డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతోంది. ఫాక్స్కమ్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా, ఫాక్స్కమ్ కూడా దాని ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది తమిళనాడులో. అలాగే మనం చూస్తే రోల్స్ రాయిస్ అనే ఒక జైంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మనకు హోసూర్ దగ్గర ఒక మెయింటెనెన్స్ ఫెసిలిటీని పెడతాను అని అది కూడా ముందుకు వచ్చి ప్రామిస్ చేశారు. మరి అది కూడా ఒక పెద్ద విజయంగా మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు డిఎంకే పార్టీకి ఉన్న ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక షిప్ యార్డ్ కూడా కొత్తగా రాబోతుంది. మరి ఇవన్నీ కూడా అనుకూలంగా డిఎంకే పార్టీకి ఉన్నాయి. మరి యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటి ఫ్యాక్టర్ ఎలక్షన్స్లో ఉంటుంది కాబట్టి ఏ మేరకు దాని నుంచి బయటకు వస్తారో, అలాగే వాళ్ళు ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేస్తూ తమ ఉనికిని నిలబెట్టుకుంటారు. అలాగే ఒక పక్క మనం చూసాం బీజేపీ కూడా గట్టి పోటీ చేస్తుంది. ఎందువల్ల అంటే బీజేపీ ఉద్దేశం మనం దక్షిణ భారతదేశంలో ఎందుకు రాలేం అనేది ఒక వాళ్ళకున్నటువంటి ఒక పట్టుదల. అందువల్లే మనం చూస్తున్నాం తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు ఏపీలో వచ్చారు అంటే కూటమిలో వచ్చేసారు. అలా వాళ్ళు తెలంగాణలో ట్రై చేస్తున్నారు, కేరళలో కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఎవరు ఊహించలేదు అసలు బీజేపీ అక్కడ రాగలదు అని. కానీ కొంతమంది లీడర్స్ లైక్ అన్నామలై వీళ్ళందరి యొక్క ప్రభావం వల్ల ఇప్పుడు ప్రజలు మెల్లగా బీజేపీని విశ్వసిస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ పార్టీల లిస్టులోకి రావడమే అక్కడ గొప్ప విషయం. అసలు ఉత్తరాది పార్టీ అంటేనే వాళ్లకు చాలా వెంజన్స్, హేట్రెడ్ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళ్ళి ప్రజలను కలుస్తున్నారు, గెలుస్తున్నారు, వాళ్ళ మాట నిలబెట్టుకుంటున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళు మాటిమాటికి చెన్నైకి రావటం, సభల్లో పాల్గొనటం, ఇదంతా మనం చూస్తుంటే ఇది ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్టుంది. కాబట్టి బీజేపీ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అలాగే మనం కాంగ్రెస్ పార్టీ కూడా మనం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక
ఎలా ఉంటాయంటే అది చాప కింద నీరులాగా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి వీటన్నిటి యొక్క ప్రభావం అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. మీరు అన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది, అది ముఖ్యంగా మనం భావించాలి. దాని ప్రభావం కూడా కలుపుకొని ఒక మంచి రిజల్ట్ అనేది ప్రజలు ఇస్తారని భావిస్తున్నాం. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇది చాలా క్రూషియల్గా మారుతుంది, చాలా క్రూషియల్. సో దానికి సంబంధించి తమిళనాడు పబ్లిక్ వ్యూ ఎలా ఉండబోతుంది, తమిళనాడు పబ్లిక్ ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేదే కొత్త కన్ఫ్యూజన్గా కూడా క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ఈ వచ్చే నెల 4వ తారీఖున దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు తమిళనాడు ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. స్టే ట్యూన్ విత్ 4 టీవీ.